పేటిఎం దీని ప్రారంభమే ఒక సంచలనం కాగా నేడు ఇది మరో సంచలనంగా మారింది. కాకపోతే ఈసారి పేటిఎం పై ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా సంచలనం రేపుతూ ఉంది. దీనికి సంబంధించి పేటిఎం పై ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుంది, దీని కారణంగా ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి, ఖాతాదారులు వారి డబ్బు సంగతి ఏమిటి తదితర విషయాలపై మనం ఈ వీడియో ద్వారా పూర్తి విషయాలను తెలుసుకుందాము. పేటిఎం పై ఆర్బీఐ ఇటీవల ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు పేటిఎం ఆడిట్ నివేదికలతో పాటు ఇతర బాహ్య ఆడిటర్లను పోల్చి చూసినప్పుడు పేటిఎం తరచుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టుగా ఆర్బీఐ గుర్తించింది. అందుకే బ్యాంకుల నియంత్రణ చట్టం 35A నిబంధన ప్రకారం ఫిబ్రవరి 29 తరువాతన పేటిఎం కు సంబంధించిన అన్ని సర్వీసులు అంటే పేటిఎం పేమెంట్ బ్యాంకులో క్రెడిట్, డిపాజిట్లు, లావాదేవీలు, వ్యాలెట్, ఫాస్టాగ్ సంబంధించిన సర్వీసులను నిలిపివేయాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్బీఐ నిబంధనలు విధిస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏదైతే వినియోగదారులు ఉంటారో వారి బ్యాలెన్స్ ను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి, వారి బ్యాలెన్స్ ను వాడుకోవడానికి పేటిఎం పూర్తిగా సహకరించాలని చెప్పి తెలియజేసింది. పేటిఎం సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగుల్లో ఉన్న నిల్వ మొత్తాన్ని కూడా వినియోగం విషయంలో కస్టమర్ల పైన ఎటువంటి ఆంక్షలు విధించవద్దని చెప్పి పేటిఎం కి అయితే ఆర్బీఐ తెలియజేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటిఎం కస్టమర్లు అయితే ఈ సర్వీసులను పొందలేరు. ఈ మేరకు మార్చి 15 లోపల నోడల్ అకౌంట్లకు సంబంధించి సెటిల్మెంట్లు చేసుకోవాలని చెప్పి ఆర్బీఐ పేటిఎం ని ఆదేశించింది. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి 29 నుంచి పేటిఎం ఖాతాదారులకు అనేక సేవలు అయితే నిలిచిపోనున్నాయి. ఆర్బీఐ ప్రకటన తర్వాత పేటిఎం షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి. దాదాపు 20% నష్టాన్ని చవిచూడడం జరిగింది. ఆర్బీఐ తాజా ప్రకటన తర్వాత దేశంలోని కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం చూపుతుందని నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అసలు పేమెంట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆర్బీఐ నిర్ణయం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ముందుగా మనం పేటిఎం బ్యాంక్ అంటే ఏమిటి, సాధారణ బ్యాంకులకు దీనికి వ్యత్యాసం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి బ్యాంకు ఖాతా అంటే ఇందులో డబ్బులు జమ చేసుకోవచ్చు. మామూలుగా వ్యాపారులు చేసే చెల్లింపులకు ముందుగా వారి పేటిఎం పేమెంట్స్ అకౌంట్ లోకి వెళ్లి డబ్బులు ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాకు అయితే అవి బదిలీ అవుతాయి. ఇలా చేసినందుకు పేటిఎం తమ కస్టమర్లకు క్రెడిట్ పాయింట్లను కూడా అందిస్తూ ఉంది. పేటిఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ వద్ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ మాత్రమే ఉంది. దీనిని పేటిఎం పేమెంట్ బ్యాంకుకు ఉపయోగించినట్టుగా ఆర్బీఐ గుర్తించి తాజాగా ఈ చర్యలను అయితే తీసుకుంది. తాజాగా ఆర్బీఐ తీసుకున్న చర్యలపై పేటిఎం ఇలా స్పందిస్తూ ఉంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పేటిఎం పనిచేస్తూ ఉందని పేటిఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ అయితే ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒక పేమెంట్ కంపెనీగా కేవలం ఓసీఎల్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ తోనే కాకుండా అనేక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నామని, ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, ఏదైతే ఈ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా తమ బ్యాంకు భాగస్వాముల మీద పూర్తిగా ఈ సర్వీసులపై ఆధారపడతామని చెప్పి తెలియజేస్తూ ఉంది. భవిష్యత్తులోనూ ఓసీఎల్ ఇతర బ్యాంకులతోనూ పనిచేస్తుందని, పేటిఎం పేమెంట్ బ్యాంక్ తో పని చేయదని ఓసీఎల్ తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఏది ఏమైనా పేటిఎం లో డబ్బులు దాచుకున్న వారి డబ్బులు ఎక్కడికి పోవు. ఫిబ్రవరి 29 లోపల వారు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా వారి ఖాతాలో ఉన్న అమౌంట్ ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఎవరైతే వినియోగదారులు ఉంటారో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడం ద్వారా వారు తమ సంపదకు రక్షణ కలిగించుకోగలుగుతారు తప్ప ఇలాంటి ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా వారు గాలిలో పెట్టిన దీపంలా వారి ఆస్తులను ఉంచినట్టు అవుతుంది. కనుక ఎవరైనా ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఇతర ఆన్లైన్ సంస్థల్లోనూ డబ్బు దాచడం కంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో డబ్బును దాచుకోవడం ఉత్తమం.